గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు చాలా చక్కగా ముద్దుగా ఉన్నారు. ఓకే, చిన్నప్పుడు చదువుకున్నారా? చదువుకున్నాను. ఏ క్లాస్ వరకు? 6 వరకు చదువుకున్నాను. 6 వరకు. స్కూల్కి స్కూల్కి వెళ్ళాను. లోకల్లో అంటే పల్లెటూరు మా అమ్మ వాళ్ళది. అక్కడ 4th క్లాస్ వరకు ఉంటుండే అన్నట్టు. అక్కడి నుంచి పోచంపేట అని దగ్గర ఊరు ఉంటుండే, అక్కడికి నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం దోస్తులందరం కలిసి. అక్కడ 6 వరకు చదువుకున్నా. 4th ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకొని అక్కడ 6 వరకు చదివిన అన్నట్టు. అక్కడ నడుచుకుంటే దోస్తులతో కలిసి వెళ్ళిపోతుంటుంది. ఫ్రెండ్స్ పేరేంటి? ఆశారాణి, శోభ, జ్యోతి, పద్మ. మా ఊరు నుండి కలిసి వెళ్ళిపోదుము. మీ ఇంటి పక్కన వాళ్ళ వీళ్ళు? ఇంటి ఊర్లోనే చిన్నారామచల్ల అంటే పల్లెటూరు అన్నట్టు. అది పల్లెటూరు. అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే టిఫిన్ బాక్స్ తీసుకొని పోదుము. అక్కడ పోచబెట్ల దోస్తుల వాళ్ళ ఇంట్లో తిందుము అన్నట్టు అందరం కలిసి. అంటే లంచ్ బ్రేక్లో ఇంటికి వెళ్ళేవాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు? అక్కడనే పోచంపేటలో చదువుకున్న స్కూల్లోనే తీసుకొని వెళ్ళేవాళ్ళం. అమ్మ నాన్న పేరు? వృక్షపతి, విజయ్, అది జనమ్మ. జనమ్మ అంటే 2-3 నేమ్లు ఉన్నాయా? ఎందుకంటే జనబాయ్ అంటారు, జనమ్మ అంటారు, అనుశ్రీ అంటారు అన్నట్టు. అట్లా 3 పేర్లు ఉన్నాయంట అమ్మ వాళ్ళ అమ్మకు. ఓకే. జనమ్మ అన్నట్టు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు? మేము 5 అక్క చెల్లెళ్ళం, ఒక అన్న. ఒక అన్న. వాళ్ళ పేర్లు ఏంటి? పెద్దక్క పేరు రామలక్ష్మి, రెండక్క పేరు ఉమారాణి, నేను 3rd శోభారాణి, పద్మ, నాగమణి, అన్నయ్య పేరు సిద్ధేశ్వర్. థర్డ్ వాళ్ళు చాలా మొండిగా ఉంటారంటే నిజమే? మొండిగా ఏం లేదు, ప్రేమ చేస్తారు అంతే. నేను ఏం చేయకపోయేదాన్ని. నేను అన్నదే సాగాలి అని అంటారంట. అట్లా ఏం లేదు. నా చిన్నదమ్ములో మ్యారేజ్ అయింది, 13 సంవత్సరాలకే మ్యారేజ్ అయింది అన్నట్టు. నెక్స్ట్ 6 కూడా చదవలేదు, మ్యారేజ్ అయిపోయింది. ఎందుకని మరి అంత చిన్న? ఇప్పుడు బాపు అట్లా చేశాడు అంటే చూడంగానే సెటిల్ అవుతుంది అనుకోలే అన్నట్టు. ఇదే ఫస్ట్ సంబంధం వచ్చారు, వాళ్ళు నచ్చారు, చేసే అయిపోయింది అన్నట్టు మ్యారేజ్. పెళ్లి చూపులు జరిగాయా? జరిగాయి. ఎలా జరిగాయి అంటే టీ తీసుకొని వెళ్ళడాలు? ఏం లేదు, అట్లా వచ్చి రెడీ అయి కూర్చున్నాను, వాళ్ళు నచ్చారు. పాట పాడమన్నారా? ఏది పాడమని ఏది అడగలప్పుడు. ఏమన్నా చదవమంటారేమో అని అడుగుతారేమో అని భయం అయింది. అప్పుడు చిన్న పాపని కదా, అదే 13 సంవత్సరాలే కదా, ఏముంటుంది గుర్తుకు ఏముండదు కదా అవన్నీ. ఏమన్నా అడుగుతారేమో, ఏమన్నా చదవమంటారు, ఏందో ఏమన్నా పనులు వస్తాయా, వంటలు వస్తాయా అని అడుగుతారేమో అనుకున్నాను. ఏం అడగలేను అప్పటి వరకు కూడా, ఏం చేయాలి అన్నట్టు. అసలు వంటలు రావు, ఏం రాదు, అన్ని ఇక్కడికి వచ్చినా కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నా. అంటే చూడగానే ఫస్ట్ లుక్ లోనే పడేసారే? వాళ్ళు నచ్చారు. ఎంత కట్నం ఇచ్చారు? అప్పుడు 50,000 ఇచ్చారు. 50,000 ఇచ్చారు. ఓకే. ఇంకా చిన్నప్పుడు ఫ్రెండ్స్ పేరేంటి? వీళ్ళ ఆశ, శోభారాణి, పద్మ. 6 వరకు అంటే అక్కడ పోచంపేటలో ఉన్నారు. భాగ్యమని, బాలమణి, పద్మ, అరుణ, అందరు ఎట్లా ఉన్నారు క్లాస్. అందరు కలిసి ఏమైనా అల్లరి చేశారా? ఆ క్లాస్ నేను అంటే కబడ్డీ ఆడేది, కబడ్డీలో బాగా ఆడుతుంటే నేను కబడ్డీ ఆడేదాన్ని, ఖోఖో ఆడేదాన్ని. అయితే మ్యాథ్స్ నాకు మా అన్నయ్య అన్నీ చెప్తుండే. మ్యాథ్స్ మా అన్నయ్యనే చెప్తుంటే నాదే తీసుకొని అందరూ చూసి చేసుకున్నారు అంతే. మ్యాథ్స్ గురించి బాగా చేద్దాము అన్నయ్య చెప్పేవాడు. అన్నయ్యనే చేసిస్తుండే, వద్దంటే కూడా చేసిస్తుంటే నాదే అంటే కరెక్ట్ ఉండే వరకు అంతా నాదే. నేను చేయలేదు. ఆ విషయం సార్కి తెలుసా మరి? చాలా అంటే అప్పుడు అంతా పట్టించుకోలే కదా. మీ ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు నాకు చూపించినదండి, కరెక్ట్ ఉండే వరకు నాకు చూపించారే తీసుకొని రాసుకునే వాళ్ళు. ఓకే. అప్పుడు ఏమనిపించేది మీకు? నేనే నా దాంట్లో చూసి రాస్తున్నాను చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. గేమ్స్ ఆడారు? కబడ్డీ, ఖోఖో, ఇంతేనా? ఇంకా బొమ్మరిల్లు కట్టడాలు? అప్పుడే ఇంటి దగ్గర ఆడేవాళ్ళం. ఇక్కడ పల్లెటూరు కాబట్టి బొమ్మరిల్లు కట్టడం, కాళ్ళు పెట్టి ఇట్లా మట్టితోటి ఆడడం, చిన్న చిన్న బొమ్మలతోటి ఆడేవాళ్ళం. ఓన్లీ 6th వరకే చదువుకున్నా అన్నారు, ఇంకా ఎక్కువ చదువుకుందామని అనిపించలేదు? ఇక చదువుకోవాలని అట్లా అనిపించలేదు. మ్యారేజ్ అయింది, ఇక్కడికి వచ్చేసాను అంతే. ఇక అంటే ఇప్పుడు మొన్న 10th క్లాసు, నెక్స్ట్ 6 వరకు చదువుకున్న ఫ్రెండ్స్ అంతా కలిసారు. మొన్న 10th క్లాసు బ్యాచ్ పెట్టారు, అందరం వెళ్ళాము. హ్యాపీ అయిపోయింది. ఇప్పటికి ఫోన్లు మాట్లాడుకుంటాము, టచ్లో ఉన్నారు అందరూ, మాట్లాడుకుంటుంటాము. కిట్టి పార్టీ ఉన్నది, ఇక్కడ ఈ సిద్దిపేటలో కిట్టి పార్టీ 16 మంది దోస్తులం అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఏం ఎంజాయ్ చేస్తారు అంటే గేమ్స్ ఆడడము, ఎటన్నా టూర్కి పోవడము, తయారవడం, ఏదన్నా ఇట్లా
సైకిల్ దొక్కారా చిన్నప్పుడు స్కూల్? సైకిల్ ఏం తొక్కలే అన్నట్టు, నేర్చుకున్నా కానీ మొత్తం రాలేదన్నట్టు. ఎవరు నేర్పించారు? అక్కకు వస్తుండే, అన్నయ్య ఉంటుండే. అన్నయ్య వాళ్ళు ఏమన్నా షాపు, కిరాణం షాప్ అన్నట్టు. అన్నయ్య వన్న పోటీతోటి ఇట్లా వడ్లు వస్తుండే, చింతపండు అవన్నీ వస్తుండే, పోటీతోటి ఇట్లా ఆడేవాళ్ళం. ఇది నేను చేసిన, ఇది నేను చేసిన అని. ఇట్లా జాతరలకు వెళ్ళారా చిన్నప్పుడు? అంటే అక్కడ కొలంపాక అని జాతర ఉంటుండే, అక్కడికి వెళ్ళే వాళ్ళం అంతే. అంటే ఏం దేవుడు ఉంటుండే అక్కడ? అంటే అక్కడ జాతర ఏది ఉంటుండే, అది దేవుని పేరు గుర్తుకు అసలు జాతర అవుతుండే పోతుంటే. ఓకే, జాతరలో ఏమి కొనుక్కునేవారు? నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. అక్కడ బెలూన్స్ అంటే, స్వీట్స్ అంటే ఉంటాయి కదా, అట్లా కొనుక్కునే వాళ్ళం. అందరూ కలిసి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే అక్కడ కొల్లటూరు అని ఉండే, చిన్నప్పుడు అందరం కలిసి నైట్ వెళ్ళి పండుకొని తెల్లాలేసి దర్శనం చేసుకొని అక్కడనే వంటలు చేసుకొని పోదుము. ఎడ్ల బండి మీద పోదుము అందరం, అమ్మ వాళ్ళు, చెల్లె వాళ్ళు, అక్క వాళ్ళు అందరం కలిసి ఎడ్ల బండి మీద పోదుము. చిన్నప్పుడు ఎలా రెడీ అయ్యేవారు? లంగా బ్లౌజులు వేసుకుంటుంటే, 2 జుట్లు వేసుకుంటుంటే, జడ రిబ్బన్స్ పెట్టి వేస్తుండే అక్క. ఓకే, అట్లా వేసుకొని రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం. జనవరి 26 వస్తే ఎలా రెడీ అయ్యేవాళ్ళు? అదంతా అక్కడ అప్పుడేం లేకుండే. అమ్మ వాళ్ళు షాపు కదా, బిజీ ఉంటుండే అమ్మ ఇక మేమే రెడీ అవుతుంటే. అక్క మ్యారేజ్ అయితే పక్కగా ఇచ్చినాం, ఇంటి పక్కగా. అక్కనే జడలు వేస్తుండే, అక్కనే పంపిస్తుండే. ఇక 31st అవన్నీ ఏం లేకుండే. చిన్నప్పుడు టీవీలు ఉన్నాయి? టీవీ అక్క ఎక్కువ లేకుండే, రేడియో ఉండే కదా, రేడియో పెట్టుకొని ఇందుము. ఏం సాంగ్స్ విన్నారు? అన్ని పాటలు ఇంకా చెప్పండి, చిన్ననాటి ఏమైనా గుర్తుకొచ్చాయా? అంటే చిన్ననాటే అమ్మ వాళ్ళు జొన్న రొట్టె చేస్తుండే, బర్రె ఉంటుండే, పెరుగు పాలు బాగా తాగుతుంటే జొన్న రొట్టె పెరుగులో ఆవ వేసుకొని జొన్న రొట్టె తినేవాళ్ళం బాగా. అట్లా మ్యారేజ్ అయినాక మామయ్య బాగా చూసుకునేవాడు, మా ఆయన కూడా బాగా చూసుకునేవాడు. హ్యాపీ అంతా హ్యాపీ. మీ వారిని ముద్దుగా ఏమని పిలుస్తారు? ఓహి అని పిలుస్తా అంతే. మిమ్మల్ని శోభ అని పిలుస్తారు. శోభ అనేసి. అంటే నాకు 15 సంవత్సరాలకే బాబు పుట్టాడు. అయితే బాగా సంతోషంగా ఉండే, ఫస్ట్ కొడుకు పుట్టాడని. ఓకే, మామయ్య కూడా బాగా సంతోషపడ్డాడు. కొడుకు మన్మడు పుట్టినని చక్కెర పంచేవాడు, అందరికి పంచాడు. అది హ్యాపీగా ఉండే అప్పుడు. నేను హ్యాపీగా ఉండే. మేమందరము అంటే చిన్నతనంలో మ్యారేజ్ అయింది కదా, పెద్ద ఫ్యామిలీ అన్నట్టు, 6 అన్నదమ్ములు అన్నట్టు వాళ్ళు. అంటే అందరితోటి కలిసి పని చేసేదాన్ని, హ్యాపీగా ఉండేది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటా? ఎవరికేం అందరు చూడాలి, అందరికి హ్యాపీ. ఓకే, మా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. నేను వచ్చేటప్పుడు ఎట్లా ఏం చెప్పాలి ఏంది, నేను కొంచెమే చదువుకున్నా కదా, ఏం చెప్పాలి ఏందని అట్లా కొంచెం ఆలోచన ఉండే. ఇక్కడికి వచ్చినాక ఏం భయం లేదు, మంచిగా మీరు అడుగుతుంటే చెప్పేస్తాను. గుర్తుకొస్తున్నాయి